హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. జానీ మాస్టర్ పైన అత్యాచార ఆరోపణల నేపథ్యంలో పూనం కౌర్ త్రివిక్రమ్ గారి పైన చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. అసలు ఈ టైంలో త్రివిక్రమ్ గారి పైన ఇటువంటి ట్వీట్ చేయడం ఎందుకు, అసలు ఏం చేసింది, ఇప్పుడు ఇదే అంశమే డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జర్నలిస్ట్ చరణ్ పర్మి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. హాయ్ అన్న. హాయ్. నా పూనం కౌర్ హీరోయిన్ సో ఇప్పుడు ఒక ట్వీట్ చేసింది, అది కూడా త్రివిక్రమ్ గారి పైన. సో అంటే మరి జానీ మాస్టర్ పైన అత్యాచార ఆరోపణలు వస్తున్న ఈ నేపథ్యంలో ఇతని పైన ట్వీట్ చేయడం అనేది కాస్త వైరల్గా మారింది, సంచలనం కూడా మారింది. అసలు ఆమె ఏం ట్వీట్ చేసింది, మరి ఈ టైంలో ఎందుకు చేసింది, ఏం చెప్తుంది అసలు? అంటే ఆవిడ ట్వీట్ నిజానికి త్రివిక్రమ్ గారిని ఆవిడ టార్గెట్ చేస్తూ చేసినట్టు కనపడింది. ఓకే. అదే చాలా కాలంగా పూనం కౌర్ గారు కొంతమంది వ్యక్తుల మీద టార్గెటెడ్గా ట్వీట్లు చేస్తూ వస్తున్నది మనం చూస్తూనే ఉన్నాం. ఆ కొంతమంది వ్యక్తుల్లో కొందరు కూడా కాదు, ఇద్దరే వ్యక్తులు, ఒకటి వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు, రెండు వచ్చేసి త్రివిక్రమ్ గారు. ఈ ఇద్దరు వ్యక్తుల మీదనే ట్వీట్ చేస్తూ వస్తుంటారు. ఏ ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, లేకపోతే సినిమా ఇండస్ట్రీలో కావచ్చు, ఏ ఇష్యూ జరిగినా సరే ఆవిడ తాను స్పందించాలి అనుకుంటే న్యూట్రల్గా స్పందించడం అనే వే ఆవిడ దగ్గర పోయింది. నిజానికి ఎవరైనా సరే ఏదైనా సంఘటన జరిగినప్పుడు దాని మీద వాళ్ళ రియాక్షన్ అనేది ఆ వ్యక్తులకి, ఏదైనా సంఘటన జరిగిన వ్యక్తులకి సంఘీభావం తెలపడమో, లేదా సంఘటనలో ఏదైనా నిజానిజాలు తెలిస్తే దాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకోవడమే ఏదో జరుగుతుంది. ఈ రెండు కాకుండా ఆవిడ వెర్షన్ మాత్రం కొంచెం డిఫరెంట్గా వెళ్తూ ఉంటుంది చాలా కాలంగా. ఓకే. పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడమా, లేకపోతే త్రివిక్రమ్ గారిని విమర్శించడమా, ఈ యాంగిల్లో మాత్రమే వెళ్తూ ఉంటుంది. మరి అందులో వాస్తవమైన విషయాన్ని ఆవిడ అడ్రస్ చేస్తున్నారా లేదా అంటే, ఆ విషయాన్ని అడ్రస్ చేస్తూనే ఇటువైపు దాన్ని టర్న్ చేస్తారనమాట. మనకు సామెత ఉంది, మరి అది వాడొచ్చలేదు కానీ, ఊరందరిది ఒక దారి అయితే ఉలిపిగట్టిదో దారి అని చెప్పేసి ఒక సామెత ఉంటుంది. అట్లా అందరూ ఆవిడ జరిగిన సంఘటన మీద బాధపడడమో, లేకపోతే ఆవిడకి సంఘీభావం తెలియజేయడమో, మహిళ ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో దాని గురించి డిస్కషన్ జరుగుతూ ఉంటే సడన్గా పూనం కౌర్ గారి రియాక్షన్ ఎప్పుడు కూడా త్రివిక్రమ్ గారి మీదనో, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి మీదనో ఈ విధంగా తీసుకెళ్తుంది. అదే టాపిక్ ఉంటుంది మళ్ళీ. ఓకే. కాబట్టి ఇది ఆవిడ పోరాటం చేస్తుందా, లేకపోతే మద్దతు తెలియజేస్తుందా, ఏటో అర్థం కాకుండా ఉంటుంది అనమాట గమనించి చూస్తే. గతంలో కూడా అంటే ఆవిడ ఆల్రెడీ ఎందుకు ఆ విధంగా చేస్తుంది అనే దానికి ప్రజలకు, అలాగే మీడియాకి అందరికీ సమాధానం కూడా తెలుసు. ఏంటంటే ఆవిడ గతంలోనే త్రివిక్రమ్ గారి సినిమాల్లో ఆవిడ అవకాశాల కోసం ప్రయత్నించడము, తర్వాత త్రివిక్రమ్ అవకాశం ఇస్తానని చెప్పేసి ఆవిడకి అవకాశం ఇవ్వకుండా మోసం చేయడము, ఈ విధంగా త్రివిక్రమ్ నన్ను మోసం చేశాడు అని చెప్పేసి ఆవిడ అనేక సందర్భాల్లో ట్వీట్లు చేయడం జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మహిళలతో సరిగ్గా బిహేవ్ చేయరు, ఆయన 3 పెళ్ళిళ్ళు అది ఇది అని చెప్పేసి ఆవిడ వైసీపీ నాయకులాగా ఆవిడ కూడా ట్వీట్ చేస్తూ వచ్చారు. ఇదంతా చూసాం. మొన్న కూడా ఒక ఇష్యూ జరిగితే పవన్ కళ్యాణ్ గారు ఉన్న స్టేట్లో ఇలాంటి జరగడం మామూలు అన్నట్టుగా ఆవిడ రియాక్ట్ అవ్వడం కూడా జరిగింది. ఈ తరహాలో ఎక్కడికక్కడ ఆవిడ రియాక్షన్లు వస్తూనే ఉంటాయి. ఒక మహిళ మీద ఆరోపణలు, ఏవైతే మహిళల మీద ఈ టీడీపీ నాయకుడే ఇది జరిగింది కదా, మొన్న సత్యవేడు ఇష్యూ జరిగినప్పుడు పవర్ అంటే ఎట్లా పెట్టారంటే పవర్ అనే పదాన్ని వాడుతూ ఆవిడ ట్వీట్ చేయడం జరిగింది. సో చూసిన వాళ్ళకి మధ్యలో ఈ పవర్ ఎందుకు వచ్చింది అంటే పవర్ గవర్నమెంట్ అని పెట్టారనమాట. మధ్యలో ఈ పవర్ ఎందుకు వచ్చింది అనే డౌట్ కూడా వచ్చింది. సో ఎక్కడ ఏ సంఘటన జరిగినా దాన్ని పవన్ కళ్యాణ్కు, త్రివిక్రమ్కు ముడేయడానికి ఆవిడ ప్రయత్నిస్తున్నారు అనేది ఇక్కడ క్లియర్. అంటే ఆవిడ ఒక రకంగా ఇండైరెక్ట్గా వాళ్ళ మీద పోరాడుతున్నారని అనుకోవాలి. బహుశా ఆవిడకి వచ్చిన అవకాశాలు, ఏవైతే ఆవిడ అవకాశాల కోసం వెళ్ళి అక్కడ దెబ్బతిన్నారో, అక్కడ అవమానపడ్డారో, ఆ అవమానానికి ప్రతీకారంగానో, లేకపోతే ఆ బాధను వెళ్ళగక్కుతూనే ఈ విధమైన పోరాటం చేస్తున్నారు. అయితే ఈ వే అనేది సరైంది కాదు. గమనించి చూస్తే నిజంగా ఆవిడ పోరాటానికి దిగితే చాలా అద్భుతంగా ఉండేది. ఆవిడకి మద్దతు ఇవ్వడానికి ఎంతో కొంతమంది గుమికూడతారు, ఆవిడకి ఇచ్చే సపోర్ట్ ఆవిడకి దొరుకుతుంది. కానీ ఆవిడ ఆ వేలో వెళ్ళకపోవడం అనేది ఒక మైనస్. ఇక్కడ గమనించి చూస్తే ఈ ట్వీట్లో ఆవిడ చెప్పిన విషయం ఏంటంటే, గతంలోనే ఈ విధంగా నన్ను కూడా ఇట్లా మోసపూర్చారు, ఈ విధంగా ఇది జరిగింది. అయితే నేను త్రివిక్రమ్ గారి మీద ఫిలిం ఛాంబర్కి కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, త్రివిక్రమ్ గారు ఆవిడ మీద సెక్సువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఏదన్నా ప్రయత్నించారు, సో దాన్ని ఆవిడ ఫిలిం ఛాంబర్ దాకా తీసుకువెళ్ళారు అని చెప్పేసి ఆవిడ తెలియజేశారు. అయితే దీని విషయంలో ఏమాత్రం ఫిలిం ఛాంబర్ స్పందించలేదు. పెద్దగా నా ఫిర్యాదు ఏదైతే ఉందో దాని మీద ఎంక్వైరీలు వేయడం కానీ, శిక్షించడం కానీ ఇటువంటివి ఏవీ చేయలేదు. అప్పుడే కానీ మీరు చేసి ఉంటే ఈ విధంగా ఈరోజు అన్యాయమైన మహిళలందరూ ఈ విధంగా రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చేది కాదు, ఇంతమందికి అన్యాయం జరిగి ఉండేది కాదు అని చెప్పేసి ఆవిడ అంటున్నారు. ఇది ఇక్కడ గమనించాల్సిన విషయం. అయితే ఇందులో మరి ఫిలిం ఛాంబర్ ఎందుకు త్రివిక్రమ్ గారి గురించి పట్టించుకోలేదు అనేది కూడా ఒక ప్రశ్నే. ఆవిడ డైరెక్ట్గా ఫిలిం ఛాంబర్ని అని ఉంటే బాగుండేది ఇంకా చెప్పాలంటే. ఎందుకంటే ఫిలిం ఛాంబర్ నిజానికి ఈరోజు మీటింగ్ కూడా పెట్టారు. ఈ జానీ మాస్టర్ వ్యవహారంలో మీటింగ్ పెట్టి వాళ్ళు కూడా స్పందించారు. అదొక యాంగిల్ నడుస్తూ ఉంది. ఇటువైపు చూస్తే ఈవిడ స్పందనను బట్టి ఫిలిం ఛాంబర్ కొంతమంది విషయంలో మాత్రమే స్పందిస్తుంది, కొంతమంది విషయంలో స్పందించట్లేదు అనుకోవాలా అన్న డౌట్ అయితే వస్తుంది. ఎందుకంటే చాలా పెద్ద బడాబాబులు, పెద్ద పెద్ద స్టార్ల విషయంలో ఫిలిం ఛాంబర్ స్పందించడాలు, లేకపోతే ఆంక్షలు విధించడాలు మనం ఎప్పుడు చూడలేదు. కానీ కొంతమంది విషయంలో మాత్రం ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి ఇమీడియట్గా వాళ్ళకు నోటీసులు ఇవ్వడాలు ఇవన్నీ చూసాం.
ఇప్పుడు గతంలో హేమ గారికి సంబంధించి కూడా అంతే, ఆవిడకి నోటీస్ ఇవ్వకుండా డైరెక్ట్గా మా అసోసియేషన్ నుంచి తప్పించారు. తర్వాత మళ్ళీ 2 నెలల తర్వాత మెల్లిగా మళ్ళీ ఆవిడని ఆహ్వానించి ఆవిడ వెళ్ళి తన ఏదైతే వివరణ ఇచ్చుకున్నారో వెంటనే తీసుకోవడం జరిగింది. ఇట్లా కూడా జరుగుతూ ఉంది. ఇప్పుడు ఫిల్మ్ ఛాంబర్ ఆల్రెడీ మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు. అందులో ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ అని చెప్పేసి వీళ్ళు ఒకటి ఏర్పాటు చేసుకున్నారు. అది కూడా శ్రీరెడ్డి ఎప్పుడైతే మహిళలకు సంబంధించి ఇట్లాంటివి జరుగుతున్నాయి ఎక్స్ప్లాయిటేషన్ అని చెప్పి ఆ మీటూ ఉద్యమం స్టార్ట్ చేసిందో, సో ఆ ఉద్యమం జరిగిన తర్వాత అనేక మంది మహిళలు కూడా బయటకు వచ్చారు. అంటే మనకు మీడియాలో తెలిసింది కొంతమంది, కానీ ఇంటర్నల్గా వాళ్ళకి ఫోన్ల ద్వారానో మెసేజ్ల ద్వారానో వాళ్ళకి విషయాన్ని చేరవేసిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. జూనియర్ డాన్సర్స్ కావచ్చు, జూనియర్ ఆర్టిస్టులు కావచ్చు, వీళ్ళందరూ కూడా. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మహిళలకు ఇలా వర్క్ ప్లేస్లో ఇలాంటి హెరాస్మెంట్ జరగకుండా ఉండటం కోసం మనం ఏదైనా కమిటీ వేసి మనం దాన్ని తీసుకురావాలి, మహిళలకు రక్షణ కల్పించాలని చెప్పేసి ఫిల్మ్ ఛాంబర్ ఒక కమిటీ వేసింది. ఓకే. ఆ కమిటీలో మెంబర్స్గా సీనియర్ యాంకర్ ఝాన్సీ గారు, అలాగే మరి కొంతమంది సభ్యులు కూడా ఉన్నారు, తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, ఇటువంటి అనేక మంది ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఇప్పుడు ఆ మీటింగ్ కమిటీ ఆధ్వర్యంలో మీటింగ్ ఏర్పాటు చేశారు. వీళ్ళు ఆ అమ్మాయి కంప్లైంట్ మాకు ఆల్రెడీ వచ్చింది, మేము అమ్మాయి కంప్లైంట్ను 2 వారాల నుంచి పరిశీలిస్తున్నాము. ఆవిడ మొదటగా మాకు ఇచ్చిన కంప్లైంట్ వచ్చేసి జానీ మాస్టర్ నాకు అవకాశాలు లేకుండా చేస్తున్నాడని ఆవిడ కంప్లైంట్. కానీ తిరిగి ఇప్పుడు ఈ విధంగా లైంగిక వేధింపుల ఆరోపణల కేసు కింద ఆవిడ చెప్పారు, కాబట్టి దీన్ని మేము ఇప్పుడు సీరియస్గా తీసుకున్నాము, పరిశీలిస్తున్నామని చెప్పేసి ఝాన్సీ గారు అన్నారు. ఓకే. అలాగే ఈ అసోసియేషన్ నుంచి కూడా ఆల్రెడీ డాన్సర్స్ అసోసియేషన్లో జానీ మాస్టర్ గారు అధ్యక్షులుగా ఉన్నారు. సో ఆయనే కర్తగా నడిపిస్తున్నారు, కాబట్టి ఆయన పదవి నుంచి తొలగించాలి అని చెప్పేసి డిమాండ్లు వస్తున్నాయి, దాన్ని కూడా పరిశీలిస్తున్నాం అన్నారు. సో ఎందుకంటే అటువంటి ఆరోపణలు ఉన్న వ్యక్తి కొన్ని రోజులు ఆ పదవిలో ఉండకుండా పక్కన ఉండటం అనేది శ్రేయస్కరం. రాజకీయాల్లో కూడా ఇటువంటిది మనం చూస్తూ ఉంటాం. ఎవరి మీద ఆరోపణలు వస్తే ఆ పదవిలోంచి వాళ్ళే స్వచ్ఛందంగా తప్పుకోవడమా, లేకపోతే వాళ్ళని పక్కన పెట్టడమా జరుగుతుంది. తర్వాత వాళ్ళు వాళ్ళ నిజాయితీని నిరూపించుకున్నప్పుడు మళ్ళీ ఆ పదవిలోకి వెళ్తుంటారు. రీసెంట్గా చూస్తే కేజ్రీవాల్ గారు కూడా లిక్కర్ కేసులో, ఢిల్లీ లిక్కర్ కేసులో ఆయనకి కేసు శిక్ష వేసిన తర్వాత ఆయన బెయిల్ మీద బయటకు వచ్చారు. ఇప్పుడు నేను నిజాయితీ గల వాడిని నిరూపించుకోవడానికి రాజీనామా చేస్తున్నాను, మళ్ళీ ఎలక్షన్కి వెళ్తాను, ప్రజలే నన్ను నిజాయితీ గలవాడైతే ఓట్లేసి గెలిపిస్తాను అని చెప్పి రాజీనామా చేశారు. ఈరోజు ఢిల్లీకి కొత్త సీఎం వస్తున్నారు. ఆ విధంగా సీఎం స్థాయి వ్యక్తే స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నప్పుడు జానీ మాస్టర్ లాంటి వాడు బయటకు వచ్చి మాట్లాడి స్వచ్ఛందంగా పదవి నుంచి బయటకు వచ్చేసి ఈ విషయంలో స్పందిస్తే బాగుండేది. కానీ ఆయన ఆ విధంగా చేయకపోవడం అనేది కొన్ని అనుమానాలకైతే తావిస్తుంది. ఓకే. ఇది ఇక్కడ జరుగుతున్న సంఘటన. ఇటువైపు చూస్తే ఫిలిం ఛాంబర్ ఈ విషయంలో రియాక్ట్ అవ్వడం అనేది చాలా హర్షించాల్సిన విషయం. 2 వారాల క్రితమే రియాక్ట్ అయితే ఎలా ఉండేదో, కానీ ఇప్పుడు వాళ్ళు ఆగడంతో ఈ లైంగిక ఆరోపణలు బయటకు వచ్చి అనేక దాగి ఉన్న విషయాలు కూడా బయటకు వచ్చాయి. అయితే ఇందులో గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇది కాస్త ఆయన తోటి కొలీగ్స్ కూడా కొంతమంది జానీ మాస్టర్ మీద ఆరోపణలు చేయడం అనేది ఇంకాస్త ఆసక్తికరంగా ఉంది. ఓకే. ఇప్పుడు బషీర్ మాస్టర్, ఆయన చాలా కాలంగా డాన్స్ మాస్టర్గా ఉన్నారు, ఆయన కూడా కొద్ది గొప్ప పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఉన్న మంచి ప్రైమ్ డాన్స్ మాస్టర్స్లో ఆయన కూడా ఒకరు. ఆయన వచ్చేసి జానీ మాస్టర్ మీద కొన్ని ఆరోపణలు అయితే చేస్తున్నారు. ఏంటంటే, జానీ మాస్టర్ వ్యక్తిగతంగా ఎలాంటి వాడు అనేది మేమేం మాట్లాడము, కాకపోతే మాకు గొడవలు ఉన్నాయి, అసోసియేషన్లో కూడా మాకు చాలా గొడవలు ఉన్నాయి. సో తెలుగు అసోసియేషన్ ఏదైతే ఉందో, అంటే తెలుగు అసోసియేషన్ అంటే ఆంధ్ర మాస్టర్స్ అందరూ ఉన్నది. ఈ అసోసియేషన్ ఏదైతే ఉందో ఇది తెలంగాణ డ్యాన్స్ మాస్టర్స్ని తొక్కేయడానికి ప్రయత్నం చేస్తూ వస్తుంది చాలా కాలంగా. కాబట్టి మాకు తెలంగాణ డ్యాన్స్ మాస్టర్స్కి, తెలుగు డ్యాన్స్ మాస్టర్స్కి గొడవైంది, అంటే ఆంధ్ర డ్యాన్స్ మాస్టర్కి. ఈ గొడవలు బాగా చెలరేగాయి, ఎక్కువయ్యాయి. సో మాకు వచ్చే అవకాశాలు పోతున్నాయని మేము భావించి తెలంగాణ అసోసియేషన్ ఒకటి ఏర్పడాల్సిందే డ్యాన్స్ మాస్టర్స్కి అని చెప్పి మేము పోరాటం చేయడం జరిగింది. మొత్తానికి అటువంటి వింగ్ మేము ఏర్పాటు చేసుకోగలిగాము అని చెప్పేసి ఆయన అనడం జరిగింది. సో ఇంటర్నల్గా ఈ గొడవల్లో జానీ మాస్టర్ ఆల్రెడీ దీనికి అధ్యక్షుడిగా ఉన్నాడు కాబట్టి ఈయన చాలా కీలకమైన వ్యక్తి. సో ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. సో ఆయన మీద కుట్ర జరిగింది అని చెప్పేసి ఒకవైపు వాదన వస్తుంది. ఇది కొరియోగ్రాఫర్స్కి సంబంధించిన అసిస్టెంట్లు ఎవరైతే ఉంటారో వీళ్ళని, సైడ్ డాన్సర్స్ని కార్డు లేని వాళ్ళని తీసుకొస్తున్నారు అని జానీ మాస్టర్ ప్రశ్నించాడు, అది నచ్చని వాళ్ళే ఆయన మీద కుట్ర చేశారని ఒక వాదన వస్తుంది. ఇక్కడ చూస్తేమో తెలంగాణ డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ జానీ మాస్టర్స్ మీద సపరేట్గా విమర్శలు చేస్తుంది. ఓకే. ఇట్లా ఇది రకరకాలుగా ఉంది. దీని వెనకాల పెద్ద విషయాలు ఉన్నాయనేది క్లియర్, అది కూడా తెలియాల్సి ఉంది. కేవలం లైంగిక ఆరోపణలే కాదు, వేరే రకమైన విషయాలు కూడా ఉన్నాయనేది ఇక్కడ క్లియర్. సో ఇన్ని జరుగుతూ ఉండగా ఇప్పుడు పూనం కౌర్ గారు ఎంట్రీ ఇచ్చి వీళ్ళ సంస్థ ఏదైతే అసోసియేషన్ ఉందో ఇది పట్టించుకుంటే బాగుండు అనేది అసోసియేషన్ కూడా సెటైర్ వేసినట్టు ఉంది. కాకపోతే ఆవిడ వ్యాఖ్యలకి ఇప్పుడు అంత ప్రాధాన్యత అయితే లేదు, ఎవరు కూడా సీరియస్గా తీసుకునే పరిస్థితి అయితే లేదు. ఓకే. ఎందుకంటే ఆవిడ డైరెక్ట్గా వచ్చి కంప్లైంట్లు ఇచ్చి పోరాడితే బాగుండేది, కానీ అటువంటి పని చేయకపోవడం అనేది ఒక మైనస్ అని చెప్పాలి. రెండోది, ఇక త్రివిక్రమ్ గారికి సంబంధించిన విషయంలో ఆవిడ ఎంతకాలం దీన్ని విధంగా తీసుకువెళతారు, దీనికంటూ ఒక సొల్యూషన్ లేదా అనే ఆలోచన కూడా వస్తుంది. అలాగే ఫిలిం ఛాంబర్ మీద క్వశ్చన్ కూడా, పెద్ద స్టార్ల మీద ఆరోపణలు వచ్చినప్పుడు మీరు ఎందుకు స్పందించరు, మీరు ఎందుకు దాని మీద సుమోటోగా తీసుకొని దాని మీద విచారణలు చేయడానికి కమిటీలు వేసి ఒక నిగ్గు తేల్చరు
అనే ప్రశ్నలు అయితే అనేక ముందుకైతే వచ్చాయి. ఓకే. అయితే ఒకవేళ పూనం కౌర్ గారికి మరెవరైనా స్టార్ సపోర్ట్ చేసి మాట్లాడితే అది సీరియస్గా టాపిక్ అవుతుందేమో, కానీ అలా ఎవరు మాట్లాడట్లేదు కాబట్టి అది సద్దుమణిగింది. అయితే దీంట్లో ఆవిడ పొరపాటు కూడా ఏంటంటే, అవకాశం ఇస్తానన్నాడు, సో నేను ఆయన దగ్గరికి వెళ్ళాను, ఆయన అవకాశాల కోసం నేను కొంత ట్రావెల్ చేయడం జరిగిందని ఆవిడే చెప్పారు. సో దీనివల్ల జరిగిన పొరపాటు ఏంటంటే, మహిళ ఎప్పుడైనా సరే విల్లింగ్గా తన అవకాశం కోసం తను ఎప్పుడైతే కొద్దిగా లూజ్ అవుతారో వాళ్ళ దగ్గర, అప్పుడు వాళ్ళకు ఉండే మద్దతు అనేది సామాజికంగా చచ్చిపోతుంది. ఓకే. అది ఇక్కడ జరిగిన నష్టం. ఓకే. అయితే ఇక్కడ ఉన్న పరిస్థితులు అంత ఘోరంగా ఉన్నాయి. సో దీన్ని మనం బాధపడాలి. అటువంటి పరిస్థితులు రాకుండా, అంటే వాళ్ళని ఏదో రకంగా సెక్సువల్గా మీరు మాకు లొంగిపోతేనే అవకాశాలు ఇస్తామనే పరిస్థితి రాకుండా చూడాల్సిన బాధ్యత ఫిలిం ఛాంబర్కి కావచ్చు, అలాగే అక్కడ ఉన్న పెద్దలకు కావచ్చు, అందరికీ ఉంది. సో దీంట్లో ఒక సొల్యూషన్ అనేది ఈవిడ వ్యాఖ్యలకైతే పెద్ద ప్రాధాన్యత లేదు, కానీ ఇటువైపు చూసుకుంటే ఫిలిం ఛాంబర్ ఇప్పుడు సొల్యూషన్ కోసం ప్రయత్నించడం అనేది హర్షించాల్సిన విషయం.